తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు బాలయ్య సినిమాలను ఆడియన్స్ ఎగతాళి చేసేవారు. ఆయన సినిమాల్లో అతిగా ఉండే సీన్లను చూసి కామెడీ చేసేవారు. బాలయ్య సినిమాల్లో కంటెంట్ తక్కువ, బిల్డప్లు ఎక్కువగా ఉండేవని గట్టిగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఏ సీన్లనైతే ఎగతాళి చేసేవారో ఇప్పుడు అవే సీన్లు కావాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఎవరైతే ఆ సీన్లను చూసి నవ్వుకునేవారో ఇప్పుడు వాళ్లే ఆ సీన్లకు థియేటర్లలో జేజేలు కొడుతున్నారు. జై బాలయ్య అనే స్లోగన్స్తో థియేటర్లలో మోత మోగించేసి గ్రాండ్గా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య సినిమా అంటే ఇలాగే ఉండాలి. లార్జర్ దాన్ లైఫ్ పాత్రలు, వీరోచితమైన యాక్షన్ సీన్లు, రోమాలు నిక్కబడుచుకునేలా చేసే డైలాగులే కావాలని కోరుకుంటున్నారు. దీంతో దర్శకులు కూడా బాలయ్యతో అలాంటి సినిమాలే చేస్తున్నారు. ఫలితంగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తాండవం చేస్తున్నాయి. కనీ విని ఎరుగని స్థాయిలో వసూళ్లు రాబడుతూ బాలయ్య కెరీర్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా కూడా అలాంటి ఫలితాలనే నమోదు చేస్తోంది. తనకు లియో మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ వాటికి ధీటుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రఫాడించేస్తోంది. దీంతో ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. నిజానికి బాలయ్యకు ఓవర్సీస్లో అంతగా మార్కెట్ ఉండేది కాదు. అసలు ఆయన సినిమాలను అక్కడ పెద్దగా పట్టించుకునేవారే కాదు. బాలయ్య రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలే చేస్తారని, పాత చింతకాయ పచ్చడి తప్ప ఏమీ ఉండదని కామెంట్లు చేస్తూ బాలయ్య సినిమాలను ఓవర్సీస్ ఆడియన్స్ తిరస్కరించేవారు. కానీ క్రమంగా బాలయ్య క్రేజ్ పెరగడం, మాస్ గాడ్గా అవతరించడం, జై బాలయ్య అనేది ఒక బ్రాండ్గా మారిపోవడంతో ఓవర్సీస్లో కూడా బాలయ్య సినిమాలకు డిమాండ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల తరహాలోనే అక్కడి ప్రేక్షకులు కూడా బాలయ్య సినిమాలు చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా చూసేందుకు కూడా ఎగబడ్డారు. అందుకే ఇది 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ని అందుకుంది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం 4 రోజుల్లోనే ఈ సినిమా ఓవర్సీస్లో $1 మిలియన్ కలెక్ట్ చేసినట్లు తెలిసింది. వర్కింగ్ డేస్లో కూడా అక్కడ డీసెంట్ వసూళ్లు నమోదు అవుతుండడంతో ఇది $1.5 మిలియన్ క్లబ్లోకి చేరిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా 4 రోజుల్లోనే ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసి బాలయ్య సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. నిజానికి ఇది సోలోగా రిలీజ్ అయ్యుంటే ఎప్పుడో 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయి ఉండేది. కానీ లియోతో పాటు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా పోటీగా రిలీజ్ అవ్వడంతో థియేటర్ల కొరత కారణంగా భగవంత్ కేసరి డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. అయినప్పటికీ ఇది తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్కి చాలా దగ్గరగా వచ్చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది కాబట్టి త్వరలోనే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేస్తుందని, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చి పెడుతుందని అంచనా వేస్తున్నారు. అఖండ మరియు వీరసింహారెడ్డిలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన బాలయ్య ఈ భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ గ్యారంటీగా కొడతారని చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం ఈ జనరేషన్లో ఉన్న సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా బాలయ్య చరిత్ర సృష్టిస్తారు. మరి టోటల్ రన్ లోపు ఈ భగవంత్ కేసరి సినిమా ఎన్ని కలెక్షన్లు రాబడుతుంది, ఎన్ని లాభాలు తెచ్చి పెడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.